రాష్ట్రంలో గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి గంజాయి రహిత సమాజం నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ లక్ష్యంతోనే ఈగల్ ఫోర్స్ యాంటీ గంజాయి టీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలను ప్రభుత్వం రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. శనివారం సచ్చివేడుపట్నంలోని వీఎంకే కళ్యాణ మండపంలో సిఐ మురళీనాయుడు అధ్యక్షతన గంజాయి నిర్మూలనపై యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి గంజాయి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సామాజిక ప్రభావాలపై వివరించారు. సత్యవేడు ప్రాంతంలో 20 మందికి కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 3 పాజిటివ్ గా తేలింది. నాగలాపురం నుంచి పరీక్షించిన 17 మందిలో 2 వరదయ్యపాలెం నుంచి పరీక్షించిన 15 మందిలో 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్థానిక ఎస్ఐ సాయినాథ్ చౌదరి వెల్లడించారు. సమాజంలో గంజాయి వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, లావణ్య, మల్లికార్జున, సునీల్, పోలీస్ సిబ్బంది, పలువురు యువకులు పాల్గొన్నారు.